జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో సర్వే నంబర్ 275, 277 మరియు 278లలో భూమి లేని నిరుపేదలకు అప్పటి ప్రభుత్వం ఇల్లు నిర్మించుట కొరకు 2006-7 సంవత్సరంలో నివేశన స్థల ప్లాట్లు కేటాయించినారు. ఇట్టి ప్లాట్లను అక్రమంగా జమ్మికుంట మున్సిపాలిటీ వారు డంపింగ్ యార్డుకు వాడుకుంటున్నారు. డంపింగ్ యార్డును రద్దు చేసి తమ ప్లాట్లు తమకు ఇప్పించాలని వెంకటేశ్వర్లు మాది జమ్మికుంట. మాకు 275-278 సర్వే నెంబర్లో 370 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. 2006-2007లో మేము అప్పుడే ఇల్లు కట్టుకున్నాము. అక్కడ వాటర్ సౌలత లేక, నీళ్ళ సౌలత, కరెంటు సౌలత లేక మేము అక్కడ ఉండలేకపోయినాము. మాకు అక్కడ ఎలాంటి సౌకర్యం లేదు. ఎంఆర్ఓ గారు కానీ అధికారులు కానీ ఎవరు మాకు సహకరించలేదు. అక్కడ మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు పట్టాలు ఇచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం, మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. అప్పటి నుంచి మాకు ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ మేము బయటకు వెళ్ళి కిరాయిలలో ఉంటున్నాము. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 5 లక్షలు ఇల్లు పథకం ఇస్తుందని చెప్పిన ఆశతో మేము వస్తే మా దగ్గర మొత్తం ఇళ్ళ కాడ మొత్తం చెత్త తీసుకొచ్చిపోతున్నారు. డంపింగ్ యార్డ్ లెక్క చేసిళ్ళు. మేము కమిషనర్ దగ్గరికి వెళ్తే కమిషనర్ ఏమంటున్నాడు అంటే, మాకు ఎంఆర్ఓ ఇచ్చారు కాబట్టి మేము మోసుకుంటున్నాం ఇక్కడ అని చెప్పి అంటున్నారు. మరి ఎట్లా ఇచ్చారు సార్, అట్లా మా ఇల్లునే కాదు సార్ అని చెప్పంటే మాకు ఏం సంబంధం లేదు, మీరు ఏమంటే ఎంఆర్ఓని అడగమని చెప్పి అంటున్నారు. ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఏమంటున్నారంటే, మరి ఎంఆర్ఓ అప్పుడు ఉన్న ఎంఆర్ఓ ఎవరిచ్చిలో మాకు తెలియదా, మేము చూస్తామని చెప్పని అక్కడికంటే ఇక్కడికి తిప్పించుకుంటున్నారు. మేము ఇంత అవస్థ పడుతున్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికీ కలెక్టర్ ఆఫీస్కి, ప్రజావానికి 3 సార్లు వచ్చినాము. ఇది 4వ సారి రావడం మేము. అయినా మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. దయచేసి అధికారులు మాకు న్యాయం చేయండి. అవసరం అనుకుంటే మీరు అక్కడికి వచ్చి నిజమైన బాధితులు ఎవరైనా తెలుసుకొని నిజమైన బాధితులకు మీరు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. నా పేరు కమల, పిక్కల్ల కమల. అయితే మాకు అక్కడ స్థలాలు ఇచ్చిండ్రు. మొత్తం డంపింగ్ యార్డ్ చేయడం, కరెంట్ లేకపోవడం, రోడ్లు లేవు. నేను అట్లా కూడా 9 సంవత్సరాల దాకా మేము ఉన్నాం, కొందరం అట్లే ఉన్నాం. తర్వాత ఇప్పుడు ఆ డంపింగ్ యార్డ్ పోసేసరికి మాకు వశపడక మేము జమ్మికుంటకు వచ్చే మళ్ళీ కిరాయికుంటున్నాం. వాళ్ళు మాకు ఇచ్చేం లాభం, ఇయ్యకేం లాభం. అందుకనే అన్నీ కొంచెం రాడు ఎత్తుకపోయిన్లు, తలుపులు వీక్కొని పోయిన్లు, ఇంట్లో బండ కూడా తీసుకొని పోయిన్లు. ఇక మేము ఎక్కడ ఉండాలి, ఏంటిది, అసలు మేము ఎంతమందికో మొర పెట్టుకుంటూనే ఉన్నాం. అయినా కూడా మాకు ఏది స్పందన లేదు. ఏ సంవత్సరంలో ఇచ్చారు? మాకు ఇచ్చి దాదాపు 18 సంవత్సరాలు, ఈ సంవత్సరంతో 18 సంవత్సరాలు కూడా అయిపోవడానికి వచ్చింది. అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? అక్కడ నేను 9 సంవత్సరాలు, ఒక 5-6 కలిసి. మాకు ఆ చెత్త వేయడం, నీళ్లు లేవు, రోడ్డు సౌకర్యం లేదు. దాని విషయంగా మేము జమ్మికుంటకు వచ్చి ఉండు అయింది. ఇప్పటికీ కూడా జమ్మికుంటలోకి రాయకుండా ఉన్నాం. మాకు న్యాయం కావాలని ఇట్లా ఎన్నోసార్లు వచ్చినాం. మాకు ఇక వశపడితే ఇది లాస్ట్. ఎవరైనా ప్రాణాలే తీసుకోవాలనో ఏం చేయాలనో కూడా మాకేం అర్థమైతలేదు. డంపింగ్ యార్డ్ తీసేయాలి, మొత్తమే తీసేయాలి. అది ఒక రకమైన స్మెల్ వస్తుంది. అది అధికారులకి ఇప్పుడు మరి చెప్పినాం. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. ఎంఆర్ఓ సార్ అప్పుడు నేను లేను కదా అని చెప్పి అన్నాడు. ఇప్పుడు వచ్చింది వేరేటాను. తేపుకోవాలి మారుతూనే ఉన్నారు. మా మొర అసలు ఎవ్వరు వినిపించుకోవడం లేదు. మాకు ఇప్పటికైనా కూడా మొర ఆలకించి మాకు న్యాయం చేకూర్చాలనే మేము వచ్చినాం. నా పేరు కృష్ణవేణి. మేము బేస్మెంట్ కట్టిన దాన్ని కూలగొట్టి మొత్తం చెత్త పోసిర్రు. అది మొత్తం బొందలు చేసి దాని 2 చెత్త రింపారు. ఇప్పుడు బేస్మెంట్ మొత్తం కూలగొట్టారు. ఆడ షెడ్డు కట్టారు. మొత్తం చెత్త వాసన. మేము 150,000 పెట్టి బేస్మెంట్ కడితే ఇప్పుడు పూర్తిగా మొత్తం లేకుండా సాఫ్ చేసి అందులో చెత్త పోస్తారు గవర్నమెంట్. మాకు చెత్త తీసేసి మేము కట్టిన బేస్మెంట్కు మాకు గవర్నమెంట్ నష్టపరిహారం కట్టియాలని కోరుకుంటున్నాం. అప్పుడు 15 సంవత్సరాల కింద 150,000 పెట్టి పోసినాం. మీరు వచ్చి చూడండి, అక్కడ చూసి మాకు నష్టం ఎంత జరిగింది అనేది కట్టియాలి గవర్నమెంట్ కంపల్సరీ. అన్నీ బొందలు అక్కడ మొరం తీసుకపోవడం, దాని పక్కకే షెడ్డు కట్టిరు. మొత్తం మేము బేస్మెంట్ కట్టినాము. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. మేము పిల్లర్స్ వేసి కట్టిన దాన్ని మొత్తం కూల్ చేసి దాని 2 చెత్త రింపారు. నా పేరు అంబాల రవీందరు. నా నివాసం జమ్మికుంట. నాకు 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ళ పట్ట ఇచ్చింది. అప్పటి నుంచి మాకు ఆడ ఏ సహకారం లేకుండా ఉండకుండా పోయినాం. మళ్ళా నీళ్ళ ట్యాంక్ తెచ్చుకొని లెంటర్ లెవెల్ బేస్మెంట్ లేపుకున్నాం. లెంటర్ లెవెల్ గోడ లేపినాం. ఆ గోడలో రాడ్డు మొత్తం కోసుకపోయారు, దొంగలు కోసుకపోయారు. అక్కడ ఉండడానికి వీళ్ళేక మేము కిరాయికుంటాను. 2006 నుంచి ఇప్పటి వరకు మేము అక్కడ ఉందామంటే మాకు ఏ సౌకర్యం లేదు. ఏ ఎంఆర్ఓ దగ్గర పోయినా కూడా మాకేం సన్మాన లేదు. మీరు ఉంటే లేరా, మీకెందుకు ఇలా అని అప్పుడు బెదిరించిళ్ళు. ఇప్పుడు ఉందామంటే మొత్తం డంపింగ్ యార్డు పోసిర్రు. ఆడ ఒక్కొక్కరు బేస్మెంట్ లెవెల్ వేసినాయి, లెంటర్ లెవెల్ వేసినాయి, స్లాబ్లు కూడా పడ్డాయి. ఆడ దీపాలు పెట్టుకొని కూడా 9 సంవత్సరాలు కమలకమ పక్కపంటే నేను కూడా ఉన్నా.
అక్కడ మాకు కరెంటు లేకపోవడమే, నీళ్ళ సౌకర్యం లేకపోవడమే మేము అక్కడ జీవించలేకపోతున్నాం. ఇప్పుడు మాకేం కావాలంటే డంపింగ్ యార్డ్ ఎత్తేసి ఆ ఉన్న స్థలాల్లో మాకు పట్టాలు ఇచ్చిన స్థలం మాకు ఇంద్రమ్మ పథకం మీద 5 లక్షల స్కీము మంజూరు చేసి మా పట్టాలు మాకు ఇచ్చి ఆ డంపింగ్ యార్డుని ఎత్తివేయాలని కోరుకుంటున్నాం.